నా కూతురు కాలేజీలో చదవడం మీకు తెలుసు కదయ్యా. ఆ దొరకి ఎంత చెప్పినా నా కూతురు వెనకాలే తిరుగుతున్నాడు. అందుకే మిమ్మల్ని కలిసి మీకు చెప్దామని వచ్చానయ్యా. తమ్ముడు, వాడు ఎవరో ఏంటో ఎంక్వైరీ చేసి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పు. ఇలాగే చేశాడంటే నరికి మూట కట్టి చెరువులేసేస్తామని చెప్పు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే. ఏంటి తల్లి అలా ఉన్నావు? లైట్గా తలనొప్పిగా ఉంది నాన్న. తలనొప్పే కదా, వేడిగా కాఫీ తీసుకొస్తాను, తాగు, సర్దుకుంటుంది. ఒక్క నిమిషంలో వస్తాను. సరే. తలనొప్పిగా ఉందా? గమ్ముకుంటు బాబాయ్. తిని ఇలాగే వదిలితే కరెక్ట్ కాదే. ముందు ఎవరినన్నా చూసి పెళ్లి చేసేయాలి. ఇదిగో తల్లి, తాగు. ఏమైంది దానికి? బానేగా ఉంది. ఎందుకు అనవసరంగా గారాబం చేసి చెడుతున్నారు? మా నాన్న నన్ను గారాబం చేశారు, మీకేంటి? నువ్వు పాలు తాగే పిల్ల, నీకు ఏమీ తెలీదుగా. రేయ్, ముందు తన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళా. బాబాయ్ ఏం తీసుకువెళ్ళకర్లేదులే, మీరిచ్చిన కాఫీకే తలనొప్పి తగ్గిపోయింది నాన్న. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీకు పెళ్లి కొడుకుని చూడ్డానికి. ఇతనిలా ఉంటాడా? ఇదొకటా లేదా ఇతనిలా ఉంటాడా? ఏంటిలా గుద్దేశాడు? నా హెయిర్ స్టైల్ చెదిరిందే. అబ్బా. రేయ్, ఏంట్రా అక్కడ ఇక్కడ కష్టపడి నీకు బండి కొనిస్తే ఇలా చేసావేంట్రా? మెంటల్, ఏంట్రా అలా చూస్తున్నావు? ఇంతకు ముందు ఎప్పుడు అమ్మాయిల్ని చూడలేదా? ఎందుకు అలా చూస్తున్నావు? చూడు. వెళ్ళరా రేయ్. పాపం పడిపోయారా? పాపం చూడద్దురా. వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు. అతనేనే, అతనే. ఎవరే? అయ్యో అతనేనే. రేయ్, ముందు చూసి నడపరా. వెళ్ళరా. ఇతనేనే, ఇతనేనే. ఏం చెప్తున్నావే? అయ్యో నన్ను కొంతమంది తరుగుతుంటే కాపాడాడని చెప్పాడుగా, అతను వెళ్ళిపోతున్నాడే చూడే. ఓ అతనా? హే, ఇతన్నా నువ్వు ఇన్నాళ్ళ నుంచి వెతుకుతున్నది? అయ్యో అవునే. ఊరి దేవుడా, వీడు మన ఊరి గ్రౌండ్ లో అప్పుడప్పుడు కబడ్డీ ఆడుతుంటాడే. పిచ్చిదన్నా, పద వెళ్దాం. సరే పద. చూద్దాం రా. చూస్తాను, తేల్చుకుందాం. లేపేస్తాను చూడు. మవరే ఎల్లో వదలకరా. ఎల్లో వెళ్ళరా ఎల్లో. వస్తున్నాడు చూడు, వస్తున్నాడు. కాలేజ్ లో రాజేష్ అనే ఒక అబ్బాయి థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. చూడ్డానికి ఇతను అలాగే ఉన్నాడు కదా. ఓహో, ఇతన్ని చూడడానికి తీసుకొచ్చావా? ఓకే ఓకే. సరే వెళ్దాం. చాలరా వదిలేండి. రే బండోడు వస్తున్నాడు రోయ్. ఈ రోజు వీడిని కోడిని పట్టేసినట్టు పట్టేసేయాలంతే. వదలకండి వదలకండి. వస్తున్నాడు రా. జాగ్రత్త జాగ్రత్త. వెనక్కిరా వెనక్కిరా. అందరూ అవుట్ అయిపోయారేంట్రా? మీరందరూ బచ్చగలరా? వాడిని చూడే. మీ టీంలో ఇంకెవరు లేదేంటి? రేయ్ పంపించండి రా, ధైర్యం ఉంటే రండ్రా. రేయ్ నేను వస్తాను రా బండోడా. చూసుకుందారా. ఏ పెళ్ళి ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఏంటి ఇంకా అక్కడే చూస్తున్నావు? నువ్వు చూసిన చూపుకే అతను ఓడిపోయాడు. ఇంకా పడేయాలని చూస్తున్నావా? పద వెళ్దాం. నవ్వు చూడు.
ఏంటక్క ఇక్కడ కూర్చున్నారు? సంతకెళ్ళొచ్చాను. ఆ, ఆ, ఎండ చూస్తే మండిపోతూ ఉంది. కాలంతా ఒకే పీకులు, అందుకనే కూర్చున్నా. అక్క, కదిరికి పెళ్లి చేసుంటే మీరెందుకక్క ఇలా కష్టపడతారు? అదంతా మన చేతుల్లోనే ఉంది. కాలం కలిసి వస్తే అంతా అదే జరిగిపోతూ ఉంటుంది. దేవుడు ఏమనుకుంటున్నాడో ఏంటో. ఆ. సరే అక్క, వస్తారా? నేను డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దొద్దు, నేను ఇలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. వెళ్ళు బాబు. సరే అక్క, జాగ్రత్తగా వెళ్ళండి. ఆ. నేను వెళ్ళొస్తాను. అలాగే. అమ్మా. అమ్మయ్యా. రే మన తోటలో ఉన్న కొబ్బరి బొండాలన్నీ ఎక్కించేశారా? పంపించామయ్యా. ఎన్ని కాయలని చెప్పాడు? 3000 నాన్న ఉమ్, నాన్న ఏంట్రా బంగారం? నేను చదువుకోవాలి నాన్న, నాకు పెళ్ళేది వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. అలా ఎవర్రా చెప్పారు? అమ్మే చెప్పింది, నన్ను ఎవరో చూసుకోవడానికి వస్తున్నారంటగా. ప్లీజ్ నాన్న, నేను చదువుకోవాలి నాన్న. సరేరా బంగారం, నాన్న అమ్మ తిడుతుంది నాన్న. అది ఏడిసింది గాడిద, నేను చూసుకుంటానులే. అయ్యో నా బంగారు నాన్న, థ్యాంక్ యూ. ఆ, రే స్నానం చేయకుండా ఏం చేస్తున్నావురా? రే రారా, వచ్చి స్నానం చేయరా. రారా. రే నేను పోయిన నెల స్నానం చేశాను. రే నీకు కావాల్సిన వస్తున్నాడు రోయ్. ఆ, అన్నా పాండి అన్నా, ఇటు రండి అన్నా. ఏంటి తమ్ముడు పిలిచావా? ఏంటన్నా బాగున్నారా? బాగుండ తమ్ముడు, చెప్పు చెప్పు. ఏంటన్నా ఎప్పుడు చూసినా పరిగెడుతూనే ఉన్నారు. మరీ అంతలా చిక్కుపోయారు తెలుసా? అలా పరిగెత్తి ఏంటన్నా చేస్తారు? అరే ఏంటి తమ్ముడు ఎలా అనేసావు? రాత్రింబవళ్ళు పరిగెత్తి కష్టపడితేనే ఒలింపిక్ లో మెడల్ గెలవగలను. అన్నా మీరు ఢిల్లీకి ట్రైన్ లోనో బస్సులోనో వెళ్ళొద్దన్నా. ఆ. 3వ నెల గాలి కొడుతుంది కదా, అప్పుడు మీరు ఎదురుగా వెళ్ళి నుంచున్నారు అనుకోండి, ఆ. మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్లి ఒలింపిక్ లో వేసి గోల్డ్ మెడల్ నిప్పించి అలాగే తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంది అన్నయ్య. నువ్వు చెప్పే ఐడియా బానే ఉంది తమ్ముడు. ఆ గాలి వచ్చినప్పుడు మీరు దాన్ని అలాగే ఆపి నాకు ఒక కాల్ చేయండి, నేను వచ్చి నిల్చుంటాను. సరేనా తమ్ముడు? వెళ్ళొస్తాను. హాయ్. ఛ, ఎంత ఉంటే మనకే బల్పించాడండి. ఏంటి మామా నిన్నే ఎగతాలు చేసి వెళ్ళిపోయాడు? ఏదో ఒకడు మొహం మీద సరే ఊరుతాడు పద పద, నీకేమైనా కొత్త ఏంటి? ఈ సరైన స్నానం చేయరా, నడు. ఏంటి కన్నయ్య హఠాత్తుగా ఫోన్ చేసావు? లేదయ్యా, నేను మన పాపని నలుగురు పోకిరి వెదవులు తరిమారు. ఆ, అప్పుడు ఒక కుర్రాడు కాపాడి నా బండిలోనే ఎక్కించాడయ్యా. ఆ, ఇంకా నయం, పాప మన బండి ఎక్కిందయ్యా. అలాగా? అవునయ్యా. సరే ఫోన్ పెట్టే. సరే అయ్యా. ఏంటన్నయ్య? మన ఇంటి అమ్మాయితో పెట్టుకునేంత ధైర్యం ఎవడుకుందరా ఈ ఊర్లో? ఏంటి నేను చెప్తున్నా? రే మహాన్ ఎవరో లేపేయాలని చూశాడ్రా. మహా కూడా మనతో ఏం చెప్పలేదురా. ఎవరి దగ్గర? చంపేస్తానా కొడక. అన్నయ్య, మన దగ్గర గొడవ పడలేక ఏదో ఒక ఆడంగి ఫెదవా మన అమ్మాయిని అందుకోవాలని చూస్తున్నాడు. రే మహేష్, మహా ఎక్కడికెళ్ళినా ఓ కంట కనిపెడుతూ ఉండు. వాడెవడో చూసేద్దాం. మామా కబడ్డీ ఆడేటప్పుడు అందరినీ లాక్కుని వచ్చాను చూసావా? సరేనా మామా, కబడ్డీ ఆడేటప్పుడు శివయ్య కూతురు నిన్ను చూసి నవ్వుతూనే వెళ్ళిందే, కారణం ఏంట్రా? రే ఆ, శివయ్య కూతురా అవునరా మామా? మామా తనని నేనే కాపాడాను రా. ఓర్ నాయనో, నా ఒంటిని జాగ్రత్తగా చూసుకోరా. నేను చూడడానికి బయలుమనిలా ఉంటాను, కానీ ఖచ్చితంగా తప్పులు మాత్రం తినలేను రా. రే కాపాడాను అంతే కదరా, దానికెందుకు రా భయపడతావా? మామా నువ్వు తన్ని ఎక్కడ ముట్టుకుని కాపాడావో నాకు తెలీదు. తన కటిలో ప్రేమ వర్షంలా కురుస్తోందిరా. ఈ విషయం మాత్రం వాళ్ళ నాన్నకి తెలిసిందనుకో, మన ఇద్దరిని లాగే పడేస్తాడు. ఇంకా అంతే అయిపోతావురా మావా. మావా శివయ్య కూతురే వస్తోంది, నోరు మూసుకుంటారా మావా? ఇవాళ నువ్వు దొరికిపోయా, ఉండి వస్తున్నా. నిన్నిప్పుడు ఏం చేస్తానో చూస్తూ ఉండు. అటువైపు చూడొద్దురా, పట్టించుకోకు. అలా వచ్చే వచ్చే హలో, తిరగద్దురా ఇక్కడ మావా. మెకానిక్ షాప్ ఎక్కడుంది? ఏంటి నేను ఉన్న ఊర్లో మెకానిక్ షాపా? నేను చూడని బండ జరగ రే, రే, రే. తీసి అమ్మి పడేస్తాం. ఏంటి? అరే అదే లేదు పాపా, తీసి సరిచేస్తామని చెప్పాను. రే వద్దురా. రే రారా మావా. ఛ, నన్ను వెళ్ళొద్దని చెప్పి సిగ్గు లేకుండా వెళ్తున్నాడు చూడు, బుర్ర పంచేది. ఆ?
చీపా. వీడికి ఏం తెలుసు అని కూర్చుని పోయాడు. ఈ బండ్లో ఇంజిన్ లేదంటే ఎక్కడికి పోయి ఉంటుంది? ఇదేంట్రా పాప ఇక్కడ లేదు? ఎక్కడ పెట్టుంటారు? ఇక్కడ దాచిపెట్టేసి ఉంటారా? ఏంటిది? ఏంట్రా ఇది? ఎక్కడ కనిపించట్లా? నమస్తే మేడం. మేడం నమస్తే.